హాయ్ హలో ఎవ్రీవన్. ఈ కేక్ వచ్చేసి 1/2 kg పైనాపిల్ ఫ్లేవర్ కేక్ అండి. ఇది నా ఫ్రెండ్ మ్యారేజ్కి నేను చేసిన కేక్ అండి. నా దగ్గర హార్ట్ షేప్ టిన్ లేదు, సో నేను రౌండ్ కేకే హార్ట్ షేప్ లాగా కన్వర్ట్ చేసుకున్నాను. సో ఇలా సైడ్స్ కట్ చేసుకొని ఫ్రంట్ సైడ్ పెట్టేసుకొని ఇలా మధ్యలో కొంచెం కట్ చేసుకున్నాను షేప్ రావడానికి. ఆ తర్వాత క్రీమ్ బాగా అప్లై చేసి ఆ కట్ చేసుకున్న పార్ట్స్ సైడ్స్ నుంచి క్రీమ్ అప్లై చేశాను. సో క్రీమ్ ఎక్కువ అప్లై చేయడం వల్ల కట్ చేసిన పార్ట్స్ అనేవి చక్కగా సెట్ అయిపోతాయండి ఆ షేప్లోకి. ఆ షేప్లోకి వచ్చేలాగా మనం మంచిగా క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత నీట్గా ఫినిషింగ్ చేసుకోండి. హార్ట్ షేప్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రౌండ్ షేప్ అంతా మనకి రౌండ్ అంటే సర్కిల్గా ఉంటుంది కాబట్టి మనం రౌండ్గా చేసుకుంటాము. ఇది హార్ట్ కాబట్టి క్రీమ్ అప్లై చేసేటప్పుడు ఫినిషింగ్ చేసేటప్పుడు చక్కగా ఫ్రంట్ సైడ్ హార్ట్ నుంచి ఫినిషింగ్ చేయాలి. అలా చేసుకుంటూ వెళ్ళిపోకుండా చక్కగా షేప్ వచ్చేలాగా స్క్రాపర్తో ఫినిషింగ్ చేసుకోవాలండి నీట్గా. నేను ఆ తర్వాత దీనికి ఏం డిజైన్ వేయాలా అని నేనేం అనుకోలేదు. సో రెడ్ కలర్ వేసాను, రెడ్ కలర్తో క్రీమ్ అప్లై చేశాను. ఆ తర్వాత నా దగ్గర నూర్ 51 నోజిల్ ఉందండి. ఆ నూర్ 51 నోజిల్తో ఇలా రోజెస్ వేసుకున్నాను, చిన్న చిన్న రోజెస్. ఈ షేడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా దగ్గర ఉన్న 2-3 షేడ్స్ నేనేం అనుకోలేదు. ఈ షేడ్ ఎలా ఉండిద్దో కూడా నేను ఆలోచించలేదు, వేసాను. కానీ నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అదే నాజిల్తో నేను కింద కూడా బార్డర్ లైన్ కూడా ఆ బటర్ స్కాచ్ కేక్కి ఎలా వేసానో దాంతోనే అలా వేసేసానండి. బార్డర్ లైన్ వేసేసాను. స్టార్స్ లాగా చిన్న చిన్న స్టార్స్ లాగా వచ్చేవి. ఆ తర్వాత రెడ్ అండ్ వైట్ కాంబినేషన్తో వాటి మధ్యలో రోజెస్ వేసాను. అదేనండి ఫైనల్ అవుట్లుక్. ఈ కాంబినేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.